హలో హైదరాబాద్. ఈరోజు నేను భక్ష్యాలు అనే డిష్ ఐటమ్ చూపిస్తున్నాను. ఈ భక్ష్యాలు ఉగాది పండుగకు తప్పనిసరిగా చేస్తారు. ముఖ్యంగా అల్లుడు ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ ఈ డిష్ చేసి తినిపించడము ఆచారం. ఈ భక్ష్యాలు చిన్నపిల్లలకే కాదు పెద్ద వాళ్ళకు కూడా చాలా ఇష్టం. భక్ష్యాలకు కావాల్సిన సామాను: శనగపప్పు 2 కప్పులు, గోధుమ పిండి 350 గ్రాములు, చక్కెర 2 కప్పులు, ఇలాచీలు 20, తడిపిన గోధుమ పిండి 6 గంటల ముందు నానబెట్టింది 350 గ్రాములు. ఫస్ట్ పప్పు ఉడకబెట్టి ప్రెషర్ కుక్కర్లో 5 కప్పుల నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఉడికించినప్పుడు కుక్కర్లో ఒకటే విజిల్ కావాలి. విజిల్ కాగానే పొయ్యి ఆర్పేసి చల్లార్చాలి. షుగరు, ఇలాచీలు ముందు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ వేసుకుంటూ పప్పు వేసి మిక్సీ చేయాలి. ఈ మిక్సీ చేసిన ముద్దను కుక్కర్లో 2 స్పూన్లు నూనె వేసి ఆ మిక్సీ చేసిన మిశ్రమం వేసి పొయ్యిలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక గట్టి పడుతుంది. అప్పుడు ఇలా ఉండలు చేసుకోవాలి, బాల్స్ చేసి పెట్టుకోవాలి. 6 గంటల ముందు నానేసిన గోధుమ పిండిని ఇలా చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని ఒక ఉండను తీసుకొని చేతికి నూనె రాసుకొని ఇలా చేయాలి. వెడల్పుగా చేసి ఈ ఉండను మధ్యలో పెట్టాలి. పెట్టి ఇది క్లోజ్ చేయాలి, ఇలా మూసేయాలి. ఇది పెద్ద బాల్ లాగా తయారవుతుంది. తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసి పొడిపిండిలో అద్దాలి. ఇది ఎక్కువ ప్రెస్ చేయకుండా మెల్లగా ఇలా తాచాలి. నిదానంగా తాగాలి. స్టవ్ ఆన్ చేసి దోశ పెంక పెట్టాలి. అది పెట్టాక ఆయిల్ తీసుకొని ఇలా 2 స్పూన్స్ వేయాలి. ఈ చేసిన భక్ష్యాన్ని ఇలా తీసుకొని వేసేయాలి. దీనిపైన ఆయిల్ వేయాలి. ఒక సైడ్ కాలాక తిప్పుకోవాలి. ఇలా బ్రౌన్గా కాలాలి. గోధుమ రంగు. ఇలా బ్రౌన్గా కాలాలి. గోధుమ రంగు. ఇలా ఫోల్డ్ మడత పెట్టి మెల్లగా దీంట్లోకి తీసుకోవాలి. ఇది తెరిసే ఉంచాలి, మూత పెట్టొద్దు. మూత పెడితే పాడైపోతుంది.